ఎవ్రీవన్. సంక్రాంతి పండగకి మా ఇంట్లో పిండి వంటలు ఎట్లా చేసుకున్నామో చూపిస్తా. పిండి వంటలంటే చాలా ఐటమ్స్ ఉంటాయి కదా! సో, డైలీ ఒక ఐటెమ్‌ని వీడియో తీసి అప్‌లోడ్ చేస్తాను. ఈరోజు ఫస్ట్ ఐటెమ్ వచ్చేసి నువ్వుల ఉండలు అండ్ పల్లీల ఉండలు. ఈ ఉండలు ఈజీగా, సింపుల్‌గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాము. ఫస్ట్ నువ్వుల ఉండలు చేసుకుందాం. ఈ నువ్వుల ఉండల కోసం 1 కేజీ బెల్లంకి 1 కేజీ నువ్వులు వేసుకోవచ్చు, లేదా 1.25 కేజీ నువ్వులైనా వేసుకోవచ్చు. నువ్వులు మంచిగా గాలించుకొని ఒక సన్నటి క్లాత్లో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో వేసేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు దోరగా వేయించేసుకోవాలి. అన్నీ ఒకటేసారి కాకుండా కొన్ని కొన్ని వేసుకొని వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ పల్లీలు కూడా ఒకసారి డస్ట్ అంతా క్లీన్ చేసుకొని కొన్ని కొన్ని వేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు దోరగా వేయించేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనం బెల్లంని కూడా కరిగించుకోవచ్చు. బెల్లంని సన్నగా తరిగినాక ఒక గిన్నెలో వేసి 1 గ్లాస్ వాటర్ వేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది. కరిగినాక మనం స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేస్తే ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. నువ్వులు ఇంకా పల్లీలు రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు పాకం పట్టుకోవాలి. పాకం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని కరిగించిన బెల్లం ఉంది కదా, అది వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే పాకం దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చే టైంలో కొంచెం నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా వేసుకుంటే పాకం అనేది షైనింగ్గా ఉంటుంది. ఇక్కడ పాకం రెడీ అయిందా లేదా అని ఎట్లా తెలుస్తుంది అంటే, కొంచెం పాకంని తీసుకొని వాటర్లో వేస్తే అది పిప్పర్మెంట్ లాగా గట్టిగా అవుతుంది. అప్పుడే అది పాకం కరెక్ట్గా అయినట్టు. పాకం రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు నువ్వులని కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. పాకం ఇంకా నువ్వులు మంచిగా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని ఆయిల్ రాసి పాకంని మొత్తం డంప్ చేసేయాలి. తర్వాత హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ రాసుకొని కొంచెం ముద్దలాగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా చేయాలి, ఎందుకంటే వేడి తగ్గితే షేప్ సరిగ్గా రాదు. సో, మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం పాకం పట్టుకొని ఉండలు చేసుకుంటే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ పల్లీల ఉండలు కూడా సేమ్ నువ్వుల ఉండల్లాగానే, కాకపోతే పాకం మాత్రం ఇంకా ఎక్కువసేపు రావాలి. సో, పాకం రెడీ అయిపోయాక పల్లీలు వేసుకొని కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మంచి రౌండ్ షేప్ వచ్చే వరకు బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా సేమ్ మొత్తం ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం పాకం పట్టుకొని కొన్ని కొన్ని ఉండలు చేసుకోవాలి. సో, కొంచెం డిఫరెంట్గా పల్లీలు ఇంకా నువ్వులు 2 కలిపి కూడా ఉండలు చేసుకోవచ్చు. ఇట్లా అన్నమాట. ఫైనల్గా ఈరోజు మన ఐటెం నువ్వుల ఉండలు అండ్ పల్లీల ఉండలు రెడీ అయిపోయినాయి. చాలా చాలా టేస్టీగా వచ్చినాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.